హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ చారు. చాలా మంత్స్ అయిపోయింది లాంగ్ వీడియో చేసి. ఇక నుంచి నేను ప్రతి వీకెండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎందుకు పెట్టట్లేదంటే నాకు ఇద్దరు పిల్లలతో అస్సలు అవ్వట్లేదండి వీడియోస్ షూట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. నాకు మంత్స్ బేబీ ఉన్నాడు కదా, వాడైతే పడుకున్నప్పుడు నేను ఖచ్చితంగా పక్కనే ఉండాలి. డే అంతా ఇద్దరు ఆడుతూ ఉంటారు అండ్ నైట్ అయితే వాడు పక్కనే ఉండాలి. సో నాకు మా షార్ట్ వీడియో పెట్టడానికి 10 సార్లు వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి అలా అయిపోతుంది. బట్ ఇలా కాదు, ఈసారి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో ముందు. ఇవాళ వ్లాగ్లో వచ్చేసి నా డే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పిల్లలతో. అండ్ ఇది సాటర్డే అన్నమాట. ఈరోజు ఏం చేసాం, ఏం తిన్నాం అన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు ఈ వ్లాగ్ నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా, మేము ఉండే ప్లేస్లో ఎవ్వరు ఉండరు ఇండియన్స్, మేమే ఉంటాము. ఇక్కడ అందరూ అమెరికన్స్ అండ్ మెక్సికన్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. సో నాకు చాలా బోర్ కొడుతుంది, చాలా పిచ్చెక్కిపోతుంది అన్నమాట. మండే టు ఫ్రైడే ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను అప్పుడు ఇంట్లో ఉంటారు కదా, సో తను కొంచెం పిల్లల్ని చూసుకుంటారు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అండ్ నేను ఇల్లు క్లీనింగ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ మీకు తెలిసిందే కదా పిల్లలతో ఎలా ఉంటుంది అని చెప్పేసి. వీక్ అంతా పిచ్చిగా అయిపోద్ది నా పరిస్థితి. బట్ వీకెండ్ మాత్రం రీఫ్రెష్ అవుతాను అన్నమాట. మళ్ళీ మండే కోసం నెక్స్ట్ వీక్కి రెడీ అవుతాను అన్నమాట. మా హస్బెండ్ అయితే తను మార్నింగే వర్క్కి వెళ్ళిపోతారు, ఎర్లీ మార్నింగే. అంటే తను 4 కల్లా స్టార్ట్ అయిపోతాడు. తను ఇక్కడి నుంచి తన వర్క్ ప్లేస్ చాలా దూరము, ఒక 1.5 hour ట్రావెల్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమి కుదరవు. ఓన్లీ వీకెండ్స్లోనే తను మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. పాపం రోజు ఆ ఓవర్ నైట్ ఓట్సే తను తింటాడనమాట. అసలు నాకు పిచ్చకపోద్ది పాపం, అసలు ఎలా రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ ఎలా తింటున్నాడు అని చెప్పేసి. అందుకని వీకెండ్ మాత్రం ఖచ్చితంగా తనకు నచ్చిన ఫేవరెట్ దోశలు, ఇడ్లీ అలాంటివన్నీ చేస్తాను అనమాట. బట్ నేను పిల్లలకి మాత్రం రోజు కంపల్సరీగా ఇడ్లీ, దోశ, ఉప్మా అలా వెరైటీస్ అయితే చేస్తాను. పాపం తనే మిస్ అవుతూ ఉంటాడు. ఈ రోజు అయితే వీకెండ్ కదా, సాటర్డే కదా, సో తన ఫేవరెట్ దోశలు అయితే చేస్తున్నాను. విత్ కోకోనట్ చట్నీ. కోకోనట్స్ అయితే నా దగ్గర లేవు, పౌడర్ ఉంది. సో దాంతో ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను, బాగానే ఉంది. నాకైతే పర్ఫెక్ట్గా దోశలు వేయడం అస్సలు వచ్చేది కాదు. అది మరి నా ఫాల్టో తెలీదు, ప్యాన్ ప్రాబ్లమో తెలీదు. ఎప్పుడు కూడా నాకు పర్ఫెక్ట్ దోశ అనేది ఎప్పుడు రాలేదు. కానీ వేయగా ఈ లాస్ట్ 1 yearలో అన్నిసార్లు ట్రై చేయగా ఇప్పుడైతే ఎలా వేయాలి ఏంటి అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ మా కజిన్ కూడా చెప్పింది. నేను అసలు ఒక దోశలో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసేసేదాన్ని, అంటే ఆ ప్యాన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి క్రిస్పీగా. బట్ ఆయిల్ లేకుండా కూడా కొంచెం ఆయిల్తో దోశ వేయచ్చు అని నా కజిన్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడైతే నేను మంచిగా దోశలు అయితే చేయగలను. అండ్ మా హస్బెండ్కి నేను చేసే ఈ బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే నా లిటిల్ ఫెలో వచ్చాడు దోశ తినడానికి. ఈ బుడ్డి ఫెలోకి నాన్న కావాలి, అమ్మ కావాలి అని అడిగితే అమ్మే కావాలి అంటాడు. అస్సలు నన్ను వదలడు, ఒక్క పని చేసుకునేవాడు. నన్ను అసలు లిటరల్లీ నేను అసలు ఒక రోజులో జడ కూడా వేసుకునేవాడు. నన్ను అంతలా సతాయించేస్తాడు. చాలా మంచోళ్ళండి, నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అంతే. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వాల్మార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. వారమంతా కష్టం మర్చిపోవడానికి నాకు ఇది ఒక థెరపీలా ఉంటుంది. ఆ వాల్మార్ట్కి వెళ్తే ఏమన్నా కొనకపోయినా పర్వాలేదు, బట్ అలా వెళ్ళి చూసైనా వచ్చేయాలంటాను. అదేంటో యుఎస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకైతే రిలేట్ అవుతారు. కాస్కోకి వెళ్తారు, ఇంకా వేరే షాపింగ్స్కి అయితే వెళ్తారు, కొనడానికి కాదు, అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి. రోడ్లు చూసారా, ఎవ్వరు ఉండరు, చుట్టూ మంచు కొండలు, ఇల్లులేమో ఒక్కొక్కటి కిలోమీటర్ల దూరాలు ఉంటాయి. ఎందుకు ఇలా కట్టుకుంటారో అర్థం కాదు. అంత డిస్టెన్స్లో ఉన్నా కానీ ఇంకా బాబోయ్ చాలా గోల ఎక్కువైపోయింది. ప్రశాంతంగా ఉండడానికి మౌంటైన్స్లోకి వెళ్ళిపోతామంటారు.
నాకు అస్సలు అర్థం కాదు. ఇంత ప్రశాంతంగా ఉంటే ఇంకా ప్రశాంతత కోసం మౌంటైన్స్లోకి వెళ్ళడం ఏంట్రా బాబోయ్ అని. మేమైతే ఇక్కడ వాల్మార్ట్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. నా కూతురు చూడండి మెల్లగా అమెరికన్లా మారిపోతుంది. ఇక్కడ అమెరికన్స్ మనం వస్తున్నామంటే చాలు మనకి వాళ్ళు వెళ్ళకుండా మనకి డోర్ ఓపెన్ చేసి మనం వెళ్ళే వరకు వాళ్ళు వెళ్ళరు. అది నాకు అదొకటి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం తెలియకపోయినా సరే మనల్ని పలకరిస్తారు, ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా పలకరించినప్పుడు. ఫోటో తీసుకుంటాను రా అంటే ఎన్ని పోజులు ఇస్తుందో చూడండి. ఒక్క ఫోటో కూడా తిన్నంగా రాదు. అయినా సరే నా సంతోషం కోసం అండ్ మా పేరెంట్స్ పిల్లలు చూడతాము ఫొటోస్ పంపించని అస్తమానం అడుగుతూ ఉంటారు. సో నేను ఎంత కుదరకపోయినా వాళ్ళు ఎంత కోఆపరేట్ చేయకపోయినా కష్టపడి ఏదోలా తీసి వీడియోస్ అయితే మా పేరెంట్స్కి మా ఇన్లాస్కి పంపిస్తూ ఉంటాను. అండ్ వాల్మార్ట్కి వచ్చేసాము. అండ్ బ్యాక్ గేట్ నుంచి వచ్చాం కదా, సో మళ్ళీ ఫ్రంట్ డోర్కి వెళ్ళి ఆ కార్ట్ అయితే తెచ్చుకున్నాము సామాన్లన్నీ వేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఈస్టర్ థీమ్ అన్నమాట ఈ వారము. అంటే ఇది గుడ్ ఫ్రైడే ముందు షూట్ చేశాను నేను ఇది. సో సీజన్ బట్టి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఆ సీజన్ తగ్గట్టు వాల్మార్ట్ అంతా ప్రొడక్ట్స్ అన్నీ మార్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రిలేటెడ్ స్టఫ్ అంతా పెట్టారన్నమాట. నా కూతురికి ఎన్ని బట్టలు కొన్నా ఇంకా లేనట్టే అనిపిస్తుంది నాకు. సో వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాను. కానీ ఈసారి అయితే అసలు షాపింగే చేయకూడదు బట్టలు అని చెప్పేసి మనసులో గట్టిగా అన్నీ అనుకుని వెళ్ళాను అనమాట. అండ్ నాకు ఇక్కడ ఇంకోటి నచ్చేది ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అన్నమాట ఈజీగా. ఇక్కడ స్పినాచ్ దొరికింది నాకు ఆర్గానిక్ది. సో నేనైతే పిల్లలకి రోజు ఖచ్చితంగా స్పినాచ్ అయితే ఏదో ఒక ఫామ్లో ఇస్తాను. కనీసం రోజు 2 ఆకులైనా వాళ్ళతో తినిపిస్తాను అనమాట. లేదంటే ఏదో స్మూదీలో వేయడమో ఏదో ఒకటి చేస్తాను. సో వాళ్ళు కొంచెము హిమోగ్లోబిన్ డెఫిషియన్సీస్ అలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ నా కూతురు అసలు ఎంత నవ్వు వచ్చిందంటే అది క్యాంటలోప్ అనుకుంటా, తను పట్టుకుని మమ్మీ నాకు ఫోటో తీయి అని చెప్పేసి అంటుంది. నేను చాలా నవ్వుకున్నాను. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐరన్ క్యాస్ట్ ప్యాన్ కొనుక్కోవాలని చెప్పేసి. ఇన్నాళ్ళకు కుదిరింది. మా హస్బెండ్ డబ్బులతో కొంటే నాకు దాని వాల్యూ తెలియదు అని చెప్పేసి నేను ఎర్న్ చేసిన మనీతో నేను ఈ ప్యాన్ అయితే కొనుక్కున్నాను. నేనైతే నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు చాలా భద్రంగా జాగ్రత్తగా వాడతాను అని చెప్పేసి. ఎంత స్వార్థమో కదా, నేను సంపాదించిన డబ్బులు కాబట్టి ఆ వస్తువుని జాగ్రత్తగా వాడుకోవాలనుకుంటున్నాను. అదే ఎవరైనా కొంటే పెద్దగా పట్టించుకోం కదా, ఏంటో మనుషులు. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మంచిగా చికెన్ బిర్యానీ చేశాను. పాపం తను వీక్ అంతా నేను నైట్ కుక్ చేసేసి బాక్స్ పెట్టేస్తాను అనమాట. తను మార్నింగ్ పట్టుకెళ్ళిపోయి అక్కడ మైక్రోవేవ్ చేసుకుని తింటాడు. ఇలా హాలిడేస్లోనో వీకెండ్స్లోనో తనకి మంచిగా వేడివేడిగా తినే ఛాన్స్ దొరుకుతుంది. సో కాంప్రమైజ్ అవ్వనమాట. మంచిగా తనకి నచ్చిన ఫుడ్ అంతా వండుతాను. నా లవ్ లాంగ్వేజ్ ఫుడ్ మంచిగా ఇవ్వడమే. అండ్ ఆ తర్వాత మేమైతే ఫిషింగ్కి వెళ్ళాము మా ఫ్రెండ్తో. మేము ఉండే ప్లేస్ నుంచి ఇది ఒక 20 minutes దూరంలోనే ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో చిన్ని కొలంలా ఉంది అంతే. చాలా బాగుంది చూడడానికి ప్లేస్. కానీ కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే ఆ మౌంటైన్స్లోకి ఆ కారు వెళ్ళడం బాబోయ్ పిల్లలు ఉన్నారని చెప్పేసి నాకైతే చాలా టెన్షన్ అయిపోయాను నేను. బట్ మా ఫ్రెండ్ ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో చాలా అవైలబుల్గా తీసుకొచ్చేసారు. అండ్ మాకైతే ఒక ఫిష్ కూడా పడింది, చిన్ని ఫిష్. ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ ఈ పాండ్లోని ఫిషెస్ వేసి పెంచుతారంట. సో ఇలా ఎవరైనా ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళొచ్చు. అండ్ దీనికి ఒక లైసెన్స్ కూడా కావాలంట. ఫిషింగ్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము, మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి మేము కూడా లైసెన్స్ తీసుకుని అయితే వెళ్ళాము. నేనైతే 2 చేపలు పట్టాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చాలా ఫీల్ అయ్యాను. అయ్యో మెమరీగా ఉంచుకుందాం అనుకున్నాను కదా అని చెప్పేసి. బట్ ఏం పర్లేదు, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాము. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక నేనైతే ఇక్కడ ఎగ్ మఫిన్స్ చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తిన్నాం కదా, సో లైట్గా ఉండాలని చెప్పేసి ఎగ్ మఫిన్స్ అండ్ కార్న్ సూప్ అయితే చేశాను. మా వీకెండ్ అయితే ఇలాగే చాలా బాగా గడిచింది. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు రావాలని నాకు చాలా ఆశగా ఉంది. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.